ఇప్పటికీ 4 రౌండ్లు పూర్తయింది. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ గమనిస్తే కూడా ఈ మొదటి రౌండ్ మాత్రం షేక్పేటకు సంబంధించిన డివిజన్ ఉంటుంది. షేక్పేటలో కూడా కాంగ్రెస్కి కూడా ఆధిక్యం ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా ఆ షేక్పేట డివిజన్లో కూడా రెండు పార్టీల మధ్య పోటీ కూడా నెలకొంది. అక్కడ ప్రచారాలు కూడా అదేవిధంగా పోటాపోటీగా నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ ప్రచారం చేయగా అదే సమయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే షేక్పేట డివిజన్కి సంబంధించిన దానిపైన కూడా రోడ్ షో చేశారు. అదే సందర్భంలో మాత్రం ఎవరికి ఆధిక్యం ఉంటుంది అనే దానిపైన కూడా మొదటి నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపించింది. అదే సమయంలో మాత్రం మొన్న ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన రోజు కూడా షేక్పేటకు సంబంధించిన మాత్రం షేక్పేటలో కూడా చాలా వరకు కూడా ఇతర ఓట్లు అంటే ఒకరికి సంబంధించిన ఓట్లు మాత్రం ఇతరులు వేశారు, దొంగ ఓట్లు వేశారని చెప్పి దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రెండో రౌండ్ గమనిస్తే మొత్తం 2995 ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగింది. ఈ రెండో రౌండ్కు సంబంధించి కూడా కొన్ని ఓట్లు వెంగళరావు నగర్ ఓట్లు ఉంటాయి, అదేవిధంగా షేక్పేట డివిజన్కి సంబంధించిన షేక్పేట డివిజన్కి సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా దాదాపు 2995 ఓట్ల ఆధిక్యంలో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మూడో రౌండ్కు సంబంధించినందుకు మాత్రం మూడో రౌండ్లో కూడా దాదాపు 2000 పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకే మెజార్టీ వచ్చినట్టు కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. దాంతోపాటుగా 4వ రౌండ్కు సంబంధించి కూడా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందుకే 4వ రౌండ్కు సంబంధించి దాదాపు 9000 పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇప్పటివరకు ముందంజలో ఉన్నట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. కాసేపట్లోనే ఈసీ కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయబోతుంది. ఎంత ఓట్ల ఆధిక్యంలో ఉన్నారనే దానిపై కూడా స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తున్న ప్రకారం మాత్రం మొదటి 2 రౌండ్లు మాత్రమే కాంగ్రెస్కి ఆధిక్యం ఉంటుంది. మిగతా రౌండ్లకు సంబంధించి కూడా మిగతా రౌండ్లలో కూడా బీఆర్ఎస్కి ఓటర్లు మాత్రం పట్టకట్టి ఉంటారని చెప్పేసి కూడా ఒక అంచనా కూడా వేశారు. నిన్న కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే పోలింగ్ అంటే బూతులకు సంబంధించిన మాత్రం గతంలో ఏజెంట్లుగా ఉన్నారో దాంతోపాటుగా కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన సమయంలో కూడా మొదటి 2 రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే ప్రతి రౌండ్లో కూడా బీఆర్ఎస్కి ఆధిక్యం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇక్కడ మనం ఉదయం నుంచి గమనిస్తే కూడా ప్రతి రౌండ్కు సంబంధించి కూడా ప్రతి రౌండ్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది, అదేవిధంగా సెకండ్ రౌండ్లో కూడా కాంగ్రెస్కి ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్కి వచ్చే వరకు మాత్రం బీఆర్ఎస్కి 211 ఓట్లు కూడా ఆధిక్యంలో కూడా వచ్చింది. కానీ 4th రౌండ్కి వచ్చే వరకు మాత్రం ఓట్లకు సంబంధించిన వేరియేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. డివిజన్లకు సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ఎక్కడైతే ఆధిక్యం దిశగా వెళ్తామో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటర్లు చాలా వరకు కూడా పట్టకట్టారని చెప్పేసి కూడా భావించారు. ఆ ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటర్లు మాత్రం ఎక్కువ కూడా మొగ్గు చూపలేదని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే